ఫ్రెషర్స్కి రెజ్యూమ్ అనేది ఎప్పుడైనా సరే నీట్గా క్లీన్గా డీసెంట్గా ఉండాలి. మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేయకూడదు. సో మెయిన్ వచ్చేసి నేమ్ అనమాట. నేమ్ అనేది ఎప్పుడు పైన మిడిల్లో ఉండాలి అండ్ ఫాలోస్ దట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, లింక్డ్ఇన్ కూడా యూస్ చేస్తే లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఆ 3 తప్ప ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టకూడదు. తర్వాత వచ్చేసి అడ్రస్. రెజ్యూమ్లో అడ్రస్ అనేది అసలు అక్కర్లేదు. మన అడ్రస్తో వాడికి ఏంటయ్యా పని? తర్వాత కావాలి అనుకుంటే వాడే మనల్ని రీచ్ అవుట్ అవుతాడు. అప్పుడు మనం అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఈమెయిల్ అనేది ప్రొఫెషనల్గా ఉండాలి. నువ్వు పెట్టే ఈమెయిల్ అనేది నీ సర్నేము, నీ నేము కలిపి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నీ కలిపి ఉండాలి. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, మామ్స్ లిటిల్ కింగ్ అని చెప్పేసి అలాంటి నేమ్స్ సిల్లీగా ఉండేవి పెట్టొద్దు. ప్రొఫెషనల్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెరియర్ ఆబ్జెక్టివ్. కెరియర్ ఆబ్జెక్టివ్ అందరూ పెట్టేలాగా కామన్గా పెట్టద్దు. మోటివేటెడ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ డేటా సైన్స్ ఆర్ డేటా అనాలిటిక్స్ ఆర్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పేసి నీ టెక్నికల్ స్కిల్స్ని షోకేస్ చేస్తూ ఒక 1 or 2 lines ఇవ్వు కెరియర్ ఆబ్జెక్ట్లో. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయి. ఒకవేళ పర్సంటేజ్ తక్కువ ఉంది బ్రో అనుకుంటే పర్సంటేజ్ పెట్టుకో. బట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th అయినా, డిగ్రీ అయినా, బీటెక్ అయినా, ఇంటర్మీడియట్ అయినా ఏదైనా సరే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మెన్షన్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి స్కిల్స్ సెక్షన్ అనమాట. స్కిల్స్ సెక్షన్ దగ్గర అందరూ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఏంటంటే అందరూ క్లబ్ చేసేస్తున్నారు. స్కిల్స్ సెక్షన్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకుండా సెగ్రిగేట్ చేసుకోండి. టెక్నికల్ స్కిల్స్ అని ఒక కాలం యాడ్ చేసుకోండి. స్కిల్స్ అనే దాంట్లో నీకు కోడింగ్ లాంగ్వేజెస్ ఏదైనా వస్తే కోడింగ్ లాంగ్వేజెస్ లేదా డేటాబేస్ కానీ ఏదైనా వస్తే అలాంటివి యాడ్ చేసుకో. అయితే నాన్ టెక్నికల్ వాళ్ళు అయితే ఎంఎస్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, టాలీ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోండి. బట్ టెక్నికల్ స్కిల్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఎందుకంటే నీ రెజ్యూమ్లో మెయిన్ వెయిటేజ్ అదే. ఇంకో మెయిన్ ఇంకొచ్చేసి నాకు 10 స్కిల్స్ వస్తే 10 స్కిల్స్ అన్నీ పెట్టొద్దు. నీకు మెయిన్గా బాగా నువ్వు 10కి 9.5 రేటింగ్ ఏ స్కిల్కి అయితే ఇచ్చుకుంటావో అలాంటివి పెట్టు, ఎక్కువ పెట్టుకో. ఓకేనా? అండ్ ఇంకోటి వచ్చేసి ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ. ఫ్రెషర్స్కి ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన కాలం అది. సో ఎందుకంటే అది చాలా వెయిటేజ్ ఇస్తుంది రెజ్యూమ్కి. నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ అయినా సరే, ఇంటర్న్షిప్స్ అయినా సరే మెన్షన్ చేయి. అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. బట్ నువ్వు మెన్షన్ చేస్తున్నావంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, నువ్వు పెట్టే ప్రాజెక్ట్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నువ్వు చెప్పే ప్రాజెక్ట్లోనే వాడు నిన్ను 100 క్వశ్చన్లు అడుగుతాడు. 100 కాకపోతే 200 క్వశ్చన్లు అడుగుతాడు. నువ్వు ఆ పెట్టిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. లైక్ ఇంటర్న్షిప్ అయినా సరే అంతే. నువ్వు పెట్టింది నువ్వు వాడికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అంతే. అండ్ ఇంకోటి సర్టిఫికేషన్స్ కూడా చాలా వెయిటేజ్ ఇస్తుంది రెజ్యూమ్లో. సర్టిఫికేషన్స్ కూడా ఎప్పుడైనా ఎలాంటివి పెడతావంటే, నువ్వు పైన టెక్నికల్ స్కిల్స్లో స్కిల్స్ పెడతావు. ఆ స్కిల్స్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ ఉంటే మెన్షన్ చేయి. సర్టిఫికేషన్స్ అయిపోతే అచీవ్మెంట్స్ అనమాట. అచీవ్మెంట్స్ అంటే సిల్లీగా పెట్టద్దు. ర్యాంక్లో కానీ, హ్యాకథాన్లో కానీ, కోడథాన్లో కానీ అలాంటివి ఏమన్నా పార్టిసిపేట్ చేసినా కానీ అలాంటివి ఏమి లేదు బ్రో అంటే బెటర్ యూ కెన్ అవాయిడ్ దట్ అచీవ్మెంట్స్ కాలమ్ ఆల్సో. అండ్ స్ట్రెంగ్స్ అనేది ఆప్షనల్ బ్రో. స్ట్రెంగ్స్ అనేది ఆప్షనల్ మాత్రమే. చాలామంది పెడుతున్నారు టీమ్ మేనేజ్మెంట్, అడాప్టివ్నెస్, టీమ్ ప్లేయరు, షటిల్ ప్లేయరు. ఎందుకు ఇవన్నీ వద్దు. స్ట్రెంగ్స్ అనేది ఒక ఆప్షనల్ వాటిని నువ్వు అవాయిడ్ చేసేయి. స్ట్రెంగ్స్ తీసేస్తే నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అయ్యా, హాబీస్ మాత్రం మెన్షన్ చేయకండి. హాబీస్ ఎందుకు? హాబీస్ ఏం పెడతావు నువ్వు? బుక్ రీడరు, సింగింగు, డాన్సింగు అవన్నీ వాళ్ళకి ఎందుకు? అవన్నీ వాళ్ళకి అనవసరం కదా. హాబీస్ అనేవి అసలు తీసేసేయండి. నీ హాబీస్ లేదు బ్రో, నేను హాబీస్ ఖచ్చితంగా పెట్టాలనుకుంటున్నాను అంటే నీ హాబీస్ ఎంతో కొంత వాడికి యూస్ అవ్వాలి. అప్పుడే అలా అనిపిస్తేనే పెట్టు. లేదంటే అసలు హాబీస్ కాలం అనేది లేపేసే. అది హాబీస్ అనేది మనం ఫ్రీ టైంలో చేసుకునేది. పర్సనల్గానే ఉంచు, ప్రొఫెషనల్ స్పేస్లోకి తీసుకురాకు. అండ్ ఫైనల్గా నేమింగ్ కన్వెన్షన్. నీ రెజ్యూమ్కి నువ్వు ఇచ్చే నేమింగ్ ఎలా ఉండాలంటే నీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, నీ ఫుల్ నేమ్ అండ్ సర్ నేమ్ 2 కలిపి ఉండాలి. ఎలా పడితే అలా పెట్టొద్దు. నేమింగ్ కన్వెన్షన్ ఒకటి చూసుకోండి. అండ్ లాస్ట్ రెజ్యూమ్ అనేది 1 పేజ్లో పెట్టండి. లేదంటే మ్యాక్సిమం 2 pages అంతే. అంతకుమించి ఎక్కువ వద్దు. 1 or 2 అంతే. నీకు ఏదైతే బాగా వచ్చో దాన్నే నీ రెజ్యూమ్లో షోకేస్ చేయి. ఎక్స్ట్రా ఏం పెట్టొద్దు. నువ్వు ఏదైతే పెడుతున్నావో దాన్ని 100% నీ బెస్ట్ నువ్వు చెప్పగలగాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఫ్రెషర్స్కి రెజ్యూమ్లో ఫోటో అక్కర్లేదు. అండ్ టెంప్లెట్ కూడా కొంచెం డీసెంట్గా సింపుల్గా ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. అండ్ టెక్స్ట్ కూడా మొత్తం ఒకటే టెక్స్ట్ పెట్టుకోండి. అపార్ట్ ఫ్రమ్ ద హైలైట్స్ లైక్ సబ్ హెడ్డింగ్స్ కానీ, హెడ్డింగ్స్ కానీ అలాంటివి కాకుండా మిగతా టెక్స్ట్ మొత్తం ఫార్మాట్ మొత్తం ఒకటే ఉండాలి. అడిషనల్గా ఫాంట్స్, కాలంకి ఫాంట్స్ చేంజ్ చేయడం అలాంటివి చేయకండి.
ఇక్కడి వరకు వచ్చారంటే మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన కంటెంట్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ఫాలో చేయండి మామ. అలాగే బయోలో ఉన్న యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మెయిన్గా నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.